మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్లలో ఈదురుగాలి బీభత్సం సృష్టించింది. మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి సభ జరగనుండగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. అక్కడ ఈదురుగాలుల ధాటికి జడ్చర్ల సీఎం సభా ప్రాంగణంలో కుర్చీలు మొత్తం చెల్లాచెదురైన దృశ్యాలు మనం టీవీ నైన్ స్క్రీన్లో చూస్తున్నాం. సభా ప్రాంగణంలోని ఫ్లెక్సీలు గాలికి ఎగిరిపోగా కటౌట్స్ అయితే విరిగిపడ్డాయి. ఇక మరోవైపు సభా ప్రాంగణాన్ని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి పరిశీలించారు. సుమారు 360 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నట్టుగా ఎమ్మెల్యే తెలిపారు. మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శివకుమార్, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? సభ జరిగే అవకాశాలు ఎంత మేర కనిపిస్తున్నాయి? అకాల వర్షానికి ఒక్కసారిగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడినటువంటి వర్షం నమోదైంది. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నటువంటి చర్చలలో భారీ బహిరంగ సభ వద్ద గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. చేసినటువంటి ఏర్పాట్లకు సంబంధించి కుర్చీలు కావచ్చు, అలాగే భారీ కటౌట్లు, ఫ్లెక్సీలంతా కూడా నేలవన్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లకు సంబంధించి మిగిలినటువంటి రైలింగ్స్ కావచ్చు, దానికి సంబంధించి అన్ని కూడా నేల మీద పడిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే దీంతో వర్షము అలాగే ఎదురుగోళలు తగ్గుముఖం పట్టడంతో తిరిగి శరవేగంగా ఈ ఏర్పాట్లన్నీ కూడా తిరిగి చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మరొక రిజర్వాయర్ ఏదైతే వలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా చివరిగా పేర్కొంటున్నటువంటి ఉదందాపూర్ రిజర్వాయర్ కూడా సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించాల్సినటువంటి షెడ్యూల్ అయితే ఉంది. అయితే అకాల వర్షం కారణంగా అక్కడ కూడా భీకర గాలులతో ఒకసారిగా ఏర్పాటు చేసినటువంటి టెంట్లు కావచ్చు, రైలింగ్స్, కుర్చీలు అవన్నీ కూడా ఎగిరిపోయాయి. అలాగే భారీ వర్షానికి అక్కడ ఉన్నటువంటి హెలిప్యాడ్ పైన కూడా నీరు చేరడంతో దానికి సంబంధించి సీఎం హెలికాప్టర్ లో వెళ్తారా లేదా రోడ్డు మార్గంలో వెళ్తారనే అంశానికి సంబంధించి అయితే ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ రోడ్డు మార్గంలో వెళ్లేందుకు అధికార యంత్రాంగం అంతా ఏర్పాట్లు చేస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. అక్కడ ఉదాహరణకు రిజర్వాయర్ పరిశీలన అనంతరం నేరుగా చర్చలలో శివార్లో ఏర్పాటు చేసినటువంటి బహిరంగ సభకు అయితే హాజరవుతారు. దీనికి సంబంధించి వాతావరణం కూడా కాస్త మెరుగవడంతో ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు వర్షం నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కూడా పరిశీలించడం జరిగింది. కురిసినటువంటి వర్షాన్ని తాము ఆశీర్వచనంగా భావిస్తామని కూడా చెప్తూ ఉన్నారు. పడిపోయినటువంటి ఏదైతే కటౌట్లు కావచ్చు, కుర్చీలు కావచ్చు, వాటిని కూడా తిరిగి ఏర్పాటు చేస్తున్నామని, వేగంగా ఈ సభను మరీ తిరిగి యథాస్థితికి తీసుకొస్తామనేటువంటి అంశాన్ని అయితే ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ శివకుమార్.